ప్రచురించారు. ఇక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా మరి సురేష్ బాబు ఇవన్నీ కూడా ప్రచురించారు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఇంకోటి కూడా చూడొచ్చు. మోడీ పాక్కు భయపడుతున్నారని చెప్పి కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. పాకిస్తాన్కు ఇందిరాగాంధీ అంటే గడగడలాడే పరిస్థితి ఉండేదని, కానీ ఈనాడు మోడీ పాకిస్తాన్కు భయపడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దేశం సామాన్యుల చేతుల్లోకి రావాలని ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేశారని, రాజీవ్ గాంధీ సాంకేతికను దేశానికి పరిచయం చేశారన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ 144వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం గాంధీ భవన్లో నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ, నెహ్రూ, పటేల్ విగ్రహాలకు పూలమాలలు వేసి మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన ఆర్థిక సంస్కరణలతో పివి నరసింహారావు దేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని, ఈరోజు మోడీ ప్రభుత్వం గాంధీ పేరు తొలగించి ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు గుప్పించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అనేక మంది మహనీయుల సంకల్పంతో పార్టీ ఏర్పాటైందని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ఎనలేదని, మహనీయుల త్యాగం ముందు అధికార దాహంతో రాజ్యం మేలుతున్న నాయకులు ఎంతని, నెహ్రూ ప్రధాని కాకుండా ఉంటే ఈ దేశం ఏమయ్యేదో ఊహించలేమని ఆయన పోషించిన పాత్ర వల్లే దేశం ఈ స్థాయికి ఎదిగిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మరి 141 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన సందర్భంగా మరి గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. మరి ఆ రోజున ఇందిరాగాంధీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అనేక మంది దేశ ప్రజల సౌలభ్యం కోసం రోడ్లను జాతీయం చేశారు, బ్యాంకులను జాతీయం చేశారు. తద్వారా ప్రజలందరికీ సమాన న్యాయం, సముచిత న్యాయం కలిగింది. కానీ నరేంద్ర మోడీ పాకుకు భయపడుతున్నారని కూడా ఆయన విమర్శలు అయితే గుప్పించారు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఆ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా లేదంటే సమర్థించరా అనేది కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 141 ఏళ్ల అప్రతిహాసంగా ముందుకు సాగడాన్ని ఇప్పటికీ కూడా మనందరం కూడా గమనిస్తున్నాం. అందుకనే ఎప్పుడు అంటారు కాంగ్రెస్ నేతలందరూ కూడా, దేశ భూమండలంలో సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని చెప్పి ఈ రకంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడటం జరుగుతుంది. 141 సంవత్సరాలకు అయినందుకు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సంబరాలు జరుపుకోవటం మనందరం కూడా చూడవచ్చు. ఇక అమ్రపాలికి ప్రమోషన్, ప్రభుత్వ కార్యదర్శి హోదాను కూడా ప్రచురించారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ VCND కాటా అమ్రపాలికి ప్రమోషన్ లభించింది. 2010 బ్యాచ్కు చెందిన అమ్రపాలి ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేస్తుంటారు. ఇప్పుడు ఆమెకు ప్రభుత్వ కార్యదర్శి హోదా స్కేల్ వర్తించనుంది. ఇటీవల ఆవకాయ అమరావతి అనే కొత్త కాన్సెప్ట్ని ప్రకటించిన అమరావతి బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నారు. అమ్రపాలితో పాటు మరో 4 IASలకు పదోన్నతి కల్పిస్తూ APCS ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన వారిలో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, అమ్రపాలి కాటా, J. నివాస్ గంధం చంద్రుడు కూడా ఉన్నారని చెప్పారు. ఎక్కడ